ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ హర్రర్ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తుండగా చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మరొక వైపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తుందంట చిత్ర యూనిట్. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరికి టీజర్ని విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇది నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ చేయాలని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు షురూ చేయనున్నారట. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అలాగే సలా 2, కల్కి 2 చిత్రాలు సైతం రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. తాజా సమాచారం మేరకు ది రాజాసాబ్ చిత్రీకరణ ఇంకో 30 రోజులు చేస్తే అయిపోతుందంట. ఆ మేరకు దర్శకుడు మారుతి ప్లానింగ్ని సిద్ధం చేసి ఎక్కడ టాకీ పార్ట్ తీయాలి, పాటలకు ఏ లొకేషన్స్ కావాలి వగేరా హోంవర్క్ మొత్తం చేసి డార్లింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అన్నీ కుదిరితే ఈ నెలాఖరులో టీజర్ లాంచ్ చేయాలని చూస్తున్నారు. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి వచ్చేశాడు కాబట్టి ప్రధాన టెన్షన్ తీరినట్టే. ముందు రాజాసాబ్ టీజర్ డబ్బింగ్ చెప్పాక డేట్స్ వ్యవహారం చూడబోతున్నాడు. ప్రస్తుతం తను అవసరం లేని సీన్స్ను తీస్తున్నారు. సంజయ్ దత్తుతో పాటు ఇతర క్యాస్టింగ్ ఇందులో పాల్గొంటుందంట. అంతా బాగానే ఉంది, కానీ ప్రభాస్ ఏకబికిన 30 రోజులు కాల్ షీట్స్ ఇవ్వడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఫౌజీ కూడా సమాంతరంగా జరుగుతుంది. రెండింటికి డేట్స్ని అడ్జస్ట్ చేయగలిగితే ఇబ్బంది లేదు. కాకపోతే లుక్స్ పరంగా రెండు ఒకటే కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారో చూడాలి. విడుదల తేదీ విషయంలో ది రాజాసాబ్ ఎలాంటి ఆప్షన్స్ను పెట్టుకోలేదని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించిన మిరాయ్ ఆగస్టు 1వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ మూవీని వీలైతే సెప్టెంబర్లో థియేటర్స్కు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ హర్రర్ డ్రామాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్లో గాసిప్ బలంగా ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.